వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ ఇక్కడ మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపలికి వచ్చినటువంటి సుజిత్ రావు, కల్వకుంట్ల కవిత బంధువు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే, తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు. దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న గాని మా ఆఫీస్ సిబ్బంది గాని ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అనగారిన వర్గాలను ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇక నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెప్పన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము పోరాడుతా ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం.
ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో ఇదే మొగర్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు చూడు, అట్లుంది కథ. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు భావించి తీన్మార్ మలన తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారిక. మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.